హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. తెలంగాణకు ఎంతో వెయిట్ చేస్తున్న డిస్ప్లే లిస్ట్ అయితే తెలంగాణదే వచ్చేసింది. సో దాని అనాలిసిస్ అయితే చూద్దాం. వీడియోని అందరు లైక్ చేయండి అండ్ డిస్ప్లే ప్రిడిక్టర్ వెబ్సైట్ కూడా ఉంది మనకు, దానికోసం కాల్ చేయండి అండ్ వాట్సాప్ మెసేజ్ చేయండి గైడెన్స్ కోసం. సో చూద్దాం. నెంబర్ 1 ర్యాంకర్ ఆల్ ఇండియా 13th ర్యాంకు 705 మార్క్స్. సో ఇప్పుడు కంపారిజన్ చేద్దాం ఎలా ఉందనేది. 15th ర్యాంకర్కి ఇక్కడ మనం చూస్తే 15th ర్యాంకర్కి ఉన్న మార్క్స్ 652. సో 50వ ర్యాంక్ ఉన్న అతనికి ఇక్కడ 50వ ర్యాంక్ ఉన్న అతడికి వచ్చిన మార్క్స్ 653 ఉన్నాయి. సో లాస్ట్ టైం ఇదే మరి 50వ ర్యాంకర్కి ఉన్న మార్క్స్ 603, ఇప్పుడు 653 ఉన్నాయి. అంటే ఈ ఏరియాలో దాదాపు 50 ఇంక్రీజ్ అయితే కనిపిస్తుంది. సో టాప్లో అలాగే ఉంది మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా. సో 50, 12, 53 ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ మార్క్స్ అయితే 653. 100 ర్యాంక్ అతనికి ఎన్ని వచ్చాయో చూశాక కట్ ఆఫ్ కూడా నేను చెప్పే అటెంప్ట్ అయితే చేస్తాను. సో 100 ర్యాంక్ వచ్చిన అతడికి ఇక్కడ మీకు కనిపిస్తుంది. 100 ర్యాంక్ వచ్చిన అతనికి ఉన్న మార్క్స్ 633. 100 ర్యాంక్ ఉన్న అతనికి 633 ఉన్నాయి. లాస్ట్ టైం 588 ఉన్నాయి. ఓకే, 588 అంటే దాదాపు 45 మార్క్స్. 45 మార్క్స్ వేరియేషన్ అయితే 100 మార్క్ వరకు అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ 500 ఉన్న అతనికి వచ్చిన మార్క్స్ ఇక్కడ లాస్ట్ టైంకి ఇప్పటికి మనం కంపేర్ చేద్దాం. సో 500 ఉన్న అతనికి వచ్చిన మార్క్స్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అనేది చూస్తే దాదాపుగా 500 వచ్చిన అతనికి ఇప్పుడున్న మార్క్స్ ఇట్లా ఇక్కడైతే మనకు 549 మార్క్స్ ఈసారి కనిపిస్తున్నాయి 500 ఉన్న అతనికి. అండ్ సేమ్ లాస్ట్ టైం ఇది 521 ఉంది. 521 అంటే దాదాపు ఎంత ఎక్కువైంది, 28. సో తగ్గుతుంది చూడండి మీరు, కాస్త కిందికి రాగానే తగ్గుతుంది. సో ఇది మనకు కట్ ఆఫ్ కూడా అంత పెద్ద ఇంపాక్ట్ చూపించదు. ఒకసారి 1000 ర్యాంక్ చూద్దాం. ఈ రేంజ్లో అయితే కట్ ఆఫ్ ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత నేను ఎంత పెరిగింది ఏంటి అనేది కూడా చెప్తాను. సో 1000 ర్యాంక్ అయితే 1000 ర్యాంకర్కి ఇక్కడ ఉన్న మార్క్స్ 511. లాస్ట్ టైం ఇదే 1000 ర్యాంకర్కి 484 అంటే 27 రేంజ్లో ఇదైతే కనిపిస్తుంది. 27 రేంజ్లో కనిపిస్తుంది. అండ్ 1500 అతనికి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది చూద్దాం. ఇది డిస్ప్లే ర్యాంకు, ఈ చివరికి ఉన్నదే డిస్ప్లే ర్యాంక్ అనమాట. సో ఆల్ ఇండియా ర్యాంకు, డిస్ప్లే ర్యాంక్ ఈ చివరికి ఉన్నాయి. సో అదే మీరు చూసుకోవాల్సింది డిస్ప్లే ర్యాంక్. 1500 ఉన్న అతనికి వచ్చిన మార్క్స్ ఈసారి దాదాపుగా 492 వచ్చాయి. 1500 ర్యాంకు తనకి 492 మార్క్స్. సో పోయినసారి మరి 1500కి ఎంత ఉన్నాయి, 465 అంటే 27. సో ఈ 27 మార్క్స్ రేంజ్ అయితే మెయింటైన్ అవుతుంది. మరి 2000 ఉన్న అతనికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎందుకంటే ఈ 27 ఇలానే కంటిన్యూ అయితే కట్ ఆఫ్ కూడా అలా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. నేను కూడా డైరెక్ట్ ఈ లిస్ట్ని ఇప్పుడే చూస్తున్నాను. అనాలిసిస్ ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ రాసి పెట్టుకున్నాను. సో మీకు వెంటనే చెప్పాలనే ఉద్దేశంతోనైతే చేస్తున్నాను. కట్ ఆఫ్ ఏంటి అనేది కూడా చూస్తారు మీరు. సో 2700 ఉన్న అతనికి 2000 తర్వాత మీరైతే 2000 ఉన్న అతనికి ఎన్ని వచ్చాయనేది ఇప్పుడు మనం చూద్దాం. సో 2000 ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, 2000 డిస్ప్లే ర్యాంక్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి అనేది కూడా చూస్తే 2000 అతనికి 1,21,000 ర్యాంక్ ఉంది. 477 మార్క్స్ ఉన్నాయి. 477 మార్క్స్ ఉన్నాయి. పోయినసారి 451 ఉన్నాయి. అంటే 26 వేరియేషన్ మెయింటైన్ అవుతుంది. సో ఇప్పుడు ఆల్ ఇండియా కట్ ఆఫ్ అనేది ఏ రేంజ్లో ఉంది, ఆల్ ఇండియాది అంటే ఆల్ ఇండియా కాదు మన స్టేట్ కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉంది అనేది. ఓపెన్ అయితే 4720 కట్ అయింది. 4720. సో దాని దగ్గర ఎన్ని మార్క్స్ ఉన్నాయి అండ్ ఈసారి కట్ ఆఫ్ మీరు పోయినసారికి ఎంత కట్ చేసుకోవచ్చు, ఎంత తీసేయచ్చు అనేది మీకు అర్థమయ్యేలా ఒకసారి చెప్తాను నేను. సో 4720 ర్యాంక్ వరకు అయితే మనం వెళ్ళాలి ఒకసారి. ఎందుకంటే నేను కూడా డైరెక్ట్ ఈ లిస్ట్ ఓపెన్ చేసి డైరెక్ట్ వీడియో చేస్తున్నాను. ప్రీవియస్ డేటాను ఇక్కడ ఆల్రెడీ మనం సెట్ చేసి పెట్టాం. 4720. సో 4720 ఎక్కడ ఉంది, సో ఆల్రెడీ వచ్చేసిన దగ్గరికి 4720కి మనకి ఇప్పుడున్న మార్క్స్ దాదాపుగా 434 మార్క్స్ ఉన్నాయి. 434. సో పోయినసారి 403 అన్నమాట ఇది. ఓకే, సో ఈ 31 మార్క్స్ వేరియేషన్ అయితే కనిపిస్తుంది. 434 మార్క్స్ ఉన్నాయి. అంటే ఇది కొంచెం పెరిగినట్లే. సో ఇది ఓపెన్కే చెప్తున్నాను, జస్ట్ ఇప్పుడే. పోయినసారి డిస్ప్లే లిస్ట్ మనకు 4720 వరకు అయితే వచ్చింది.
ఇక్కడి వరకైతే వచ్చింది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తున్న మార్క్స్ ఎన్ని 434 మార్క్స్ కనిపిస్తున్నాయి. 434 మార్కులు. సో ఈ మార్కులు అంటే కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అండ్ కట్ ఆఫ్ ఇక్కడ 31 మార్క్స్ అయితే పెరిగినట్టు కనిపిస్తుంది. మనకు సీట్లు పెరిగాయి, ఇంకా ఆల్ ఇండియాకి వెళ్తారు, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసినా కూడా ఈ 403, 434 మధ్యలో ఎక్కడికి రావచ్చు అంటే జస్ట్ ఇప్పుడే మనం చూస్తున్నాం కాబట్టి అంచనా ప్రకారం చెప్తాను. 425 వరకు అయితే ఈజీగా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది దీన్ని బట్టి ప్రజెంట్గా. సో ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా అనే డీటెయిల్ వీడియో నేను మళ్ళీ చెప్తాను మీకు. సో ఇందులో మీ నేమ్ చెక్ చేసుకోండి, లేకపోయినా నో ప్రాబ్లం. మన అప్లికేషన్లో మళ్ళీ అన్నీ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చింది ఓబీసీ ఇచ్చాడు, ఎస్సీ ఎస్టీ కూడా ఇచ్చాడు. సో 425 ఆ రేంజ్లో ఉండొచ్చేమో అని ప్రజెంట్ అయితే అనిపిస్తుంది చూసినప్పుడు. పెరగడం అయితే 31 మార్క్స్ రేంజ్లో పెరిగింది ఇక్కడి వరకు. అండ్ ఇంకా మనం ఒకటి చూద్దాం క్లారిటీ కోసం. బీసీడీ చూద్దాం. 5057 బీసీడీ, 5057 ఉంది బీసీడీ, అది చూద్దాం. 5057. సో బీసీడీను ఇంకా మిగతా క్యాస్ట్ కూడా చూద్దాం. అలానే 5057 దగ్గర 430 ఉన్నాయి. 430, లాస్ట్ టైం 398, అంటే 32 మార్క్ ఇంక్రిమెంట్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇది మరి 423 అలా వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు పెరిగిన మార్కులను బట్టి చూస్తే. సో 30 మార్క్ రేంజ్లో ఇంక్రీజ్ అయితే కనిపిస్తుంది లాస్ట్ టైంకి ఇప్పటికైతే మీరు చూస్తున్నారు ఇక్కడ. సో దీనికి నెక్స్ట్ దగ్గరలో ఉంది బీసీఈ ఉంది, దాన్ని చూద్దాం ఒకసారి. 5405. ఓకే, సో ఈ కట్ ఆఫ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. నేను యాస్టీజ్ ఉన్న మార్కులు చెప్తున్నాను పైన డిస్ప్లేకి ఎక్కడ ఉన్నాయని. 5405. సో 5405 ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉన్న మార్క్స్ ఎన్ని ఇప్పుడు 426 ఉన్నాయి. 426, 426. లాస్ట్ టైం ఎంత ఇది 394 అనుకుంటా. సో 32 మార్క్స్ పెరిగాయి. సో ఈ 30 మార్క్స్ పెరగడం అనేది కనిపిస్తుంది క్లియర్గా మనకు. సో దీన్ని బట్టి కట్ ఆఫ్ కూడా మీరు గెస్ చేయొచ్చు. 30 మార్క్స్ రేంజ్ పెరిగిన కాలేజెస్. సో ఈ లెక్కన మీరు చూసుకుంటే ఒక 24 మార్క్స్ అయినా పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇంకా మనం అంతా క్యాల్కులేషన్ చేశాక దీంట్లో డిస్ప్లే ప్రెడిక్టర్ కూడా ఉంది మన వెబ్సైట్లో, కావాల్సిన వారే తీసుకోండి. సో ఒక దూరం ఉన్నది ఏదైనా చూద్దాం. 7415 ఎస్సీ2కి చూద్దాం. 9585. సో చాలా లాంగ్ ఉంటుంది అది. 9585 ఎస్సీ2. మరి అక్కడ ఏ రేంజ్లో పెరిగింది? 9585. సో అది ఎక్కడ పెరిగిందనే చూద్దాం. సో మళ్ళీ ఒక డీటెయిల్గా నేను ప్రతి క్యాస్ట్ కేటగిరీ డీటెయిల్గా నేనైతే ఒక వీడియోతో మళ్ళీ ఇవన్నీ చెప్తాను. సో 30 రేంజ్లో అయితే ఇంక్రీజ్ కనిపిస్తుంది. ఓకే, సో 7000 ర్యాంకు దగ్గర అయితే ఇప్పుడు ఎన్ని మార్క్స్ ఉన్నాయి చూడండి మీరు. 7000 ర్యాంక్ దగ్గర 410 ఉన్నాయి. 410 7000 ర్యాంక్ దగ్గర. లాస్ట్ టైం 376 ఉన్నాయి, అంటే 34 పెరిగాయి. సో ఈ 30, 34, 32 మధ్యలో పెరుగుతూ కనిపిస్తున్నాయి మార్క్స్ అయితే ప్రజెంట్గా. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కాంపిటీషన్ లెవెల్ బాగానే కనిపిస్తుంది. ఇంకా 8000 లెవెల్లో చూసినప్పుడు కూడా ఆల్మోస్ట్ అలానే ఉండే ఛాన్స్ ఉంది. సో ఎక్కడ చూసినా మీకు 34 అలా అయితే కనిపిస్తుంది. సో ఈ కట్ ఆఫ్స్ మీకు 20-25 అయితే ఈజీగా పెరిగే ఛాన్స్ ప్రజెంట్ దీన్ని చూసినప్పుడు మనకు వచ్చిన ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట అది. ఓకే, సో నేను డైరెక్ట్ ఈ లిస్ట్ చూస్తూనే ఇదంతా చెప్తున్నాను. ఇప్పుడు లిస్ట్ నేను చూసిన వెంటనే 402 ఉంది 8000 డిస్ప్లే ర్యాంక్ దగ్గర. 402. పోయినసారి 367 ఉంది. అంటే ఈ రేంజ్లో 35 పెరిగింది. సో 32-35 రేంజ్ అయితే కనిపిస్తుంది కంటిన్యూస్గా ప్రతి చోట. సో కాస్త మార్క్స్ అయితే పెరిగినట్టే కనిపిస్తున్నాయి. చూద్దాం ఏ రేంజ్లో ఉంటుంది మరి అనేది ఒక అనాలిసిస్తో మళ్ళీ మీకు చెప్తాను నేను.